అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 1 డిసెంబర్ మండే. కొత్త నెలలోకి అడుగు పెట్టాం అండ్ ఈ ఏడాది ఆఖరి నెలలోకి కూడా అడుగు పెట్టాం మనం. సాధారణంగానే డిసెంబర్ నెల అనగానే కొద్దిగా శాంటా క్లాస్ ర్యాలీ ఉంటుంది అని భావిస్తాం మనం, ఎందుకంటే గత చరిత్ర అలాగే ఉంది. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ తర్వాత మెజారిటీ ఆఫ్ ది యుఎస్ కానీ ఆర్ మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్లో ఫండ్ మేనేజర్స్ అందరు హాలిడే మోడ్లో ఉంటారు. కొద్దిగా ఫండింగ్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉంటుంది అనేది కూడా మనకు చరిత్ర చెప్తూనే ఉంది. కాకపోతే కొద్దిగా కరోనా తర్వాత ఆ ట్రెండ్ చేంజ్ అయినప్పటికీ బట్ ఓవరాల్గా అయితే డిసెంబర్ నెలలో కొద్దిగా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం కొద్దిగా లల్ పీరియడ్ కూడా మనకి సెకండ్ వీక్ తర్వాత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మన ప్రణాళికలు రూపొందించుకుందాం. బట్ మొన్న మనకి సెప్టెంబర్ క్వార్టర్లో జీడిపి వచ్చిందా అద్భుతం. 8% పైగా మనం జీడిపి నమోదు చేసి ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్కి గురి చేసామని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ ప్రపంచం సిఎన్బిసిలో కూడా, ఎందుకంటే ఓవరాల్గా చైనా యాక్టివిటీ స్టిల్ ఇన్ కాంట్రాక్షన్, ఇండియా జీడిపి యాక్సిలరేట్స్. అందుకని స్పెసిఫిక్గా మన గురించి రాసుకోవడానికి అవసరం కూడా ప్రపంచాన్ని చూస్తోంది. అంటే 8.2% మేర జీడిపి వృద్ధి రేటు నమోదు చేసి ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్కి గురి చేసాం. డెడ్ ఎకానమీ అని చెప్పిన నోళ్ళన్నీ కూడా ఇక్కడ మూతపడాల్సిన అవసరం ఖచ్చితంగా అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. అండ్ ఇంకొకటి, అనూహ్యంగా కమాడిటీ స్పేస్లో మనకి గోల్డ్ చూస్తుండగానే $4,300కి దాదాపు $400 పైన, $450, $500 లోయర్స్. ఈ మధ్య వీక్ లోయర్స్ నుంచి కూడా గోల్డ్ పెరిగింది. సిల్వర్ $58 దగ్గర సిల్వర్, మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ యూసేజ్ అని చెప్పి. సో $58 దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్లో సిల్వర్ అయితే ఉంది, రికార్డ్ హైని టచ్ చేయడం చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్లో నికే బలహీనంగా ఉంటే హాంకాంగ్, షాంఘై రెండు కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఆయిల్ మాత్రం మనకు $63-64 దగ్గర ఉంది. బిట్కాయిన్ మళ్ళీ వీక్నెస్ చూస్తున్నాం, 4% మేర బిట్కాయిన్. క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా సెల్ ఆఫ్ అయితే ఉంది. ఏషియా పసిఫిక్ మార్కెట్ స్టార్ట్ డిసెంబర్ మోస్ట్లీ లోయర్ విత్ చైనాస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఇన్ ఫోకస్. సో ఇది సాధారణంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు డిసెంబర్ మంత్ జాయ్ టు రౌండ్ ఆఫ్ ద ఇయర్. ఎందుకంటే మనకు ఫెడరల్ రిజర్వ్ మోస్ట్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తున్న అంచనాలు అయితే ఉన్నాయి. అందుకు భిన్నంగా ఏమన్నా వ్యాఖ్యలు ఉంటాయో, అందుకు భిన్నంగా ఏదైనా ఉంటాయేమో చూడాలి. బట్ జెరోమ్ పోవెల్ని తొలగించడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారన్న వార్తలు కూడా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా అయితే మన మార్కెట్స్కి ఇదొక పాజిటివ్ అంశం ఓపెనింగ్ రోజున, ఎందుకంటే మన జీడిపి వచ్చిన నెంబర్స్ ఒకటి అండ్ ఏషియన్ మార్కెట్స్ నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలు ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడవచ్చు. ఇక మన మార్కెట్స్ పరంగా చూస్తే ఎలాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉంటుందన్న అంశాలను గమనిస్తే, మారుతి సుజుకి సెట్ అఫీషియల్లీ లాంచ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ ఈ విటారా. డిసెంబర్ 2న ఈ విటారా ఈవీ సెగ్మెంట్లో లాంచ్ అయిపోతుంది. ఐటీసీకి ఇవాళ ఒక మేజర్ న్యూస్ ఏంటి అంటే, టొబాకో గూడ్స్ సెట్ టు ఫేస్ అడిషనల్ లెవీస్. ఎఫ్ఎం సీతారామన్ టు మూవ్ అమెండ్మెంట్ బిల్ టుడే ఫర్ న్యూ డ్యూటీ to ensure there is no drop in tax incidence. No increase in overall tax incidence on cigarette and gutkhas. New levies could come into effect next calendar year. Levy tobacco goods మీద రాబోతుంది. సో ఐటీసీకి అండ్ ఇదే బిజినెస్లో ఉన్న కంపెనీస్కి కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉండబోతోంది. ఐటీసీ సహా ఇదే వ్యాపారంలో ఉన్న అనేక కంపెనీస్కి, ఎందుకంటే టొబాకో రిలేటెడ్ కంపెనీస్కి, గుట్కాస్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్కి ఎఫెక్ట్ అయితే ఉండబోతోంది ఇవాళ వచ్చిన న్యూస్ నేపథ్యంలో. మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. లెన్స్కార్ట్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఆఫ్టర్ ఇట్ రీసెంట్ లిస్టింగ్ యాజ్ ఇట్ రిపోర్టెడ్ 20% year-on-year జంప్ ఇన్ ప్రాఫిట్స్లో 20% మేర జంప్ని చూసింది. హెచ్డిఎఫ్సి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $91 లక్షల పెనాల్టీని విధించింది ఫర్ వైలేటింగ్ సర్టన్ ప్రొవిజన్స్ ఇన్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇవి కాకుండా మిగిలిన స్టాక్స్ కూడా కొన్ని చూద్దాం వాటిల్లో, ఎందుకంటే చాలా న్యూస్ అయితే ఉంది, అన్నీ మనం చదవలేము. బేర్ క్రాప్ మీద $7.4 కోట్ల పెనాల్టీని 3.1 కోట్లకు తగ్గించింది కర్ణాటక జిఎస్టీ అథారిటీ. వీళ్ళకి కొద్ది గొప్ప అదొక పాజిటివ్ అంశం అయితే అవుతుంది. స్టెర్లింగ్ అండ్ విల్సన్కి $31 కోట్ల మేర రిసీవ్స్ ఫ్రమ్ ఖుర్షేద్ హెచ్డి దర్వాలా ఇన్ లైన్ విత్ అన్ ఇండెమ్నిటీ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 2021. డెక్కన్ గోల్డ్ మైన్స్
వీళ్ళు బోర్డ్ భేటీ కాబోతోంది. రైట్స్ ఇష్యూ జారీ చేయడానికి ప్రయత్నాలు. అలాగే ఎన్సీసీకి 530 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ 3 ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. రిఫెక్స్ ఇండస్ట్రీస్ 33 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తున్నట్టు వెల్లడించింది. డ్రోన్ ఆచార్య మీద సెబీ 2 సంవత్సరాల పాటు వీళ్ళు కొత్తగా ఫండ్స్ రైజ్ చేయడానికి నిషేధం విధించింది. అండ్ 75 లక్షల రూపాయల పెనాల్టీ కూడా వీళ్ళు విధించడం చూస్తున్నాం. 2 ఏళ్ల పాటు వీళ్ళు కానీ వీళ్ళ ప్రమోటర్స్ కానీ ఎవరు మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయకుండా, ఎందుకంటే మిస్లీడ్ చేశారు. కార్పొరేట్ డిస్క్లోజర్స్ చేయడంలో ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ని చేయడంతో పాటు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మిస్యూజ్ చేయడంతో పాటు స్టాక్ ప్రైజ్ని డిమాండ్ క్రియేట్ చేయడానికి, స్టాక్ ప్రైజ్ మరింత పెరగడానికి అయ్యే విధంగా కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ని మిస్లీడ్ చేసే విధంగా ప్రకటనలు చేశారు అని చెప్పి సెబీ డ్రోన్ ఆచార్య మీద 2 సంవత్సరాల పాటు ప్రమోటర్ల మీద వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ మీద కొద్దిగా గట్టిగానే వ్యాఖ్యలు అయితే చేసింది. సో చిన్న కంపెనీస్ దీన్ని బెనిఫిట్ పొందడానికి, ఇప్పుడున్న మార్కెట్లో బెనిఫిట్ పొందడానికి చేసే ఈ చిల్లర ప్రయత్నాల్ని సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇరుక్కుపోయే ప్రమాదం అయితే ఉంటుంది. క్విక్ హీల్కి 64 కోట్ల రూపాయల మేర ఎన్ఎఫ్ఎస్యు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. టెక్స్మాకోకి సెంట్రల్ రైల్వే నుంచి 3.36 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్స్ వచ్చాయి. భారీ ఎనర్జీకి 140 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ సరఫరా చేయడానికి ఒక రినోన్ కస్టమర్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఆఫీస్ స్పేస్లో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ బాట్ 2.11% స్టేక్ ఇన్ ద కంపెనీ. ఇప్పుడు ఓవరాల్గా ఆఫీస్ స్పేస్ సొల్యూషన్ సంబంధించిన స్టాక్స్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో 9.42% మేర అయితే ఉన్నాయి. న్యూలాండ్ ల్యాబ్స్ 189 కోట్ల రూపాయలతో విస్తరణ చేపట్టబోతోంది. R&D సెంటర్ని హైదరాబాద్ ప్రెమిసెస్లో మరింతగా పటిష్టం చేయబోతోంది. హెచ్జీ ఇన్ఫ్రా ద కంపెనీస్ ఆర్మ్ ఎంటర్డ్ ఏ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఫ్యాక్టరీ విత్ గుజరాత్ ఊర్జా వికాస్తో కలిసి బీస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విభాగంలోకి హెచ్జీ ఇన్ఫ్రా అడుగు పెట్టబోతోంది. ఆర్పీపీ ఇన్ఫ్రాకి దాదాపు 69 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ఇంకా స్టాక్స్ పరంగా స్పెసిఫిక్గా మీరు ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు ఒకవేళ ఈ స్టాక్స్ మీరు ట్రాక్ చేస్తున్నట్టయితే. ఇంతకుముందే ఎకనామిక్ టైమ్స్లో ల్యాండింగ్ షెడ్యూల్డ్ మ్యాసివ్ హైక్ ఇన్ యూజర్ ఫీ అట్ 2 ఎయిర్పోర్ట్స్. సో దీని మీద బుధవారం రోజున సుప్రీంకోర్టులో వాదనలు అయితే ఉండబోతున్నాయి. అవసరాన్ని బట్టి, అంటే ఒకవేళ వీళ్ళకున్న అంచనాలను బట్టి చూస్తే 50,000 కోట్ల రూపాయల మేర అడిషనల్గా ఎయిర్పోర్ట్స్ మీద, ఈ 2 ఎయిర్పోర్ట్స్ మీద ఏదైతే టీడీశాట్ అంచనాల ప్రకారం అయితే ఉండబోతోంది. ఈ లెక్కన 22 రెట్లు అధికంగా ప్యాసింజర్ యూసేజ్ ఫీజుని, యూడిఎఫ్ని వీళ్ళు లెవీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ అందుకు దాని మీద సుప్రీంకోర్టులో అయితే వాదనలు ఉండబోతున్నాయి. దీన్ని లుఫ్తాన్సా, ఎయిరాన్స్, గల్ఫ్ ఎయిర్ లాంటివన్నీ కూడా ఛాలెంజ్ చేశాయి. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్న 129 రూపాయల డొమెస్టిక్ ఫీజు యూడిఎఫ్ని 1261 రూపాయలకి, అలాగే ఇంటర్నేషనల్ ప్యాసింజర్కి 650 నుంచి 6,356కి యూడిఎఫ్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ టీడీశాట్ క్యాల్కులేషన్స్ ప్రకారం చూస్తే. బట్ ఇదే కనుక జరిగినట్టయితే చాలా గట్టి ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఓవరాల్గా ఈ 2 ప్రధానమైన మార్కెట్స్ కాబట్టి. రేట్ కట్ లైక్లీ బట్ టఫ్ కాల్ ఫర్ ఆర్బీఐ. ఇక్కడ మనకు రేట్ కట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అటు యూఎస్లో రేట్ కట్ ఉండవచ్చు, మన దగ్గర రేట్ కట్ ఉండవచ్చు. ఇన్ఫ్లేషన్ కనిష్ట స్థాయిల దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. జీడిపి 8.2% దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఎకానమిస్టులు 60-40 స్ప్లిట్ ఉన్నారు. 60% రేట్ తగ్గించాలని, 40% వద్దని. బట్ మొత్తానికి డిసెంబర్ నెలలో ఏదో ఒక డెసిషన్ అయితే గట్టిగా వస్తుంది. టొబాకో గూడ్స్ సెట్ ఫర్ ఫేస్ అడిషనల్ లెవీస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఎన్ని ఫస్ట్ పేజ్ అంశాలు. నిఫ్టీ సీమ్స్ రెడీ ఫర్ 26,500, 26,800. ఎందుకంటే ఒక 14 నెలల కన్సాలిడేషన్ మల్టీ మంత్ నుంచి మన మార్కెట్స్ బయటపడ్డాయి. ఒక బ్రేక్అవుట్ లాంటి సినారీ మనం అయితే చూసాము. మేకింగ్ అస్ బిలీవ్ నిఫ్టీ వుడ్ సస్టైన్ ద 26,300 మార్క్ అండ్ ఈవెన్చువల్లీ హెడ్స్ టువర్డ్స్ 26,500 దిస్ వీక్. 25,700 లెవెల్స్ దగ్గర గట్టి సపోర్ట్ అయితే ఉంది మార్కెట్స్కి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడానికి మార్కెట్స్ సిద్ధపడుతున్నాయి. ట్రేడర్స్ ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలన్న అంశాలని ఇక్కడ వివిధ బ్రోకింగ్ కంపెనీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఎస్ఐహెచ్ఎల్, ఎస్బీఐ సెక్యూరిటీస్ లాంటి వాళ్ళు చెప్పారు. మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. టాప్ స్టాక్ పిక్స్ అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్. ఇటు ఎస్బీఐ సెక్యూరిటీస్ ఏమో యాక్సిస్ బ్యాంక్ అండ్ సీమెన్స్ని ఇస్తుంది, రికమెండ్ చేస్తుంది విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైజెస్. ఎస్ఐహెచ్ఎల్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ని, హిందుస్థాన్ జింక్ని రికమెండ్ చేస్తున్నారు. మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు.
అట్ ది సేమ్ టైమ్ ద ర్యాలీస్ ఇయర్ ద బ్రెత్ ఈజ్ నాట్. ఇక్కడ 14 నెలల ఒక రెసిస్టెన్స్ జోన్ని కన్సాలిడేషన్ని బ్రేక్ చేసి మనం బయటపడ్డ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ గత నెలంతా ఏఐ స్టాక్స్లో సెల్లింగ్, తర్వాత మళ్ళీ బయింగ్, ఓవరాల్గా గ్లోబల్ మానిటరీ పాలసీ ఈజింగ్ ఒకటి, గోల్డ్ ధరలు పెరగటము, డాలర్ కొద్దిగా బలహీనపడుతూ ఉండడం, అన్ని అనేక ఫ్యాక్టర్స్ మనం మార్కెట్స్లో అయితే చూసాం. బట్ బ్రాడ్ బేస్డ్ ర్యాలీకి అయితే కనిపించట్లేదు. మార్కెట్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నప్పటికీ చాలా పోర్ట్ఫోలియోస్ ఇంకా అంతంత మాత్రం నష్టాల్లోనే కొనసాగుతూ వస్తున్నాయి. ఫ్లెక్సీ క్యాప్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఫ్లెక్సీ క్యాప్స్లో నిధుల ప్రవాహం కొనసాగుతుందన్నట్టుగా కూడా అప్డేట్. అలాగే మూడు ఐపీఓస్ మీషో, ఎయిక్వస్, విద్యా వైర్స్, ఈ 3 ఐపీఓస్ మనకి డిసెంబర్ నెలలో రాబోతున్నాయి. వీటికి దాదాపు 17-30% మేర గ్రే మార్కెట్లో ప్రీమియం ఉంది. బట్ కేవలం ఆ ప్రీమియంని చూసి మనం ఇన్వెస్ట్ చేస్తే, ఐపీఓలకు అప్లై చేస్తే ఇరుక్కుపోదామని చెప్పి అనేక సందర్భాల్లో మనం ఇది చూసాం. మరి 5th month ఎఫ్పిఎస్ ప్లే మోర్ ఇన్ ద ఐపీఓ లీగ్, లోకల్ ఎంఎఫ్స్ పికప్ స్లాక్. వరుసగా 5వ నెలలో కూడా ఎఫ్పిఐస్ ఐపీఓలో భారీగా ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. లోకల్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా వాటిలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఫ్రెష్ బుల్లిష్ సిగ్నల్స్ ఈ డిసెంబర్ డెరివేటివ్స్ డేస్లో వరుణ్ బెవరేజెస్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది. వీటిలో గ్లెన్మార్క్ ఒకటి, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, క్యుమెన్స్, సీమెన్స్ అన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్న స్టాక్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి పాస్ చేసే ట్రేడర్స్, ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్లో ట్రేడ్ చేసేవాళ్ళు దీని గురించి ఒకసారి మీరు చూడవచ్చు. వేక్ఫిట్ డిసెంబర్ 8 నుంచి ఐపీఓ స్టార్ట్ కాబోతోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అప్పుడు మనం మాట్లాడుకుందాం. బిజినెస్ అండ్ ఫస్ట్ పేజ్లో ఎంపీసీ లైక్లీ టు హోల్డ్ స్టడీ ఆన్ రేట్, కీప్స్ న్యూట్రల్ స్టాన్స్. బిల్ టు రీప్లేస్ జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ మే బి టేబుల్డ్ టుడే. ఆఫ్టర్ రోబస్ట్ H1 ఎకానమీస్ అప్గ్రేడ్ ఫుల్ ఇయర్ FY26 గ్రోత్ ఫోర్కాస్ట్ 7.5%. 7% పైగానే మనం వృద్ధి రేట్ని ఈసారి నమోదు చేసే అవకాశం ఉంది. ఆటో ర్యాలీ ఇక్కడ బ్రేక్ పడకపోవచ్చు. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ Q3లో కూడా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే 5 year యావరేజ్ పీఈతో పోలిస్తే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా గరిష్టంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అంచనాల ప్రకారం ఎక్సెప్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, మిగిలిన కంపెనీస్ అన్ని కూడా ఈ గ్రోత్ని ఫ్యాక్టరీని అయితే చేసేసాయి. యాజ్ ఆఫ్ నో ప్యాసింజర్ వెహికల్స్ కంటే మేబీ కమర్షియల్ వెహికల్స్లో, అశోక్ లేలాండ్ వాటిల్లో అండ్ ఎస్పెషల్లీ కమర్షియల్ సెగ్మెంట్లో గ్రోత్ పొటెన్షియల్ ఉండవచ్చు. ఎందుకంటే ఎంత రేట్స్ తగ్గినప్పటికీ కూడా జనాలు అవసరం ఉన్నా లేకపోయినా కార్లు అయితే కొనరు. కాబట్టి ఎక్కడో చోట బ్రేక్ పడక తప్పదు, పాస్ రాక తప్పదు. ఇప్పటికే ర్యాలీ అంతా మెజారిటీ ఫ్యాక్టరీని అయితే అయిపోయింది. ఫ్రెష్గా భారీ ఎత్తున ఆటోలో స్టాక్స్లో డబ్బులు కమిట్ చేయడం అనేది కొద్దిగా రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మెజారిటీ ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా పీవీస్ కంటే, అంటే ప్యాసింజర్ వెహికల్స్ కంటే కమర్షియల్ వెహికల్స్ స్టాక్స్ మీద మనం దృష్టి పెడితే కొద్దిగా డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.